మేడం మేడం ప్రోగ్రాంలు రోజు చూస్తాను మేడం. నేను పని అయిపోగానే నేను వేరే టీవీ చూడను, సీరియల్ చూడను. నాకు ఏమంటే మీరు అప్పుడప్పుడు సీరియల్లో కనిపిస్తారు, కానీ మేడంనైతే నేను జీవితంలో ఎప్పుడన్నా చూస్తానా అనుకున్నాను. ఈ విధంగా చూశాను మేడం నేను. మీరు ఎన్ని కాపురాలు ఎంత మంచిగా మాట్లాడతారు, దడిపిస్తుంటారు, భయపిస్తుంటారు. నాకు న్యాయం జరిగినా జరగకపోయినా మేడం మీరు చాలా మందికి చాలా మంచిగా చేస్తున్నారు. నాకు అది నేను మిమ్మల్ని అలా విధంగానన్నా చూడాలని వచ్చాను మిమ్మల్ని నేను. థ్యాంక్ యూ అమ్మ. సార్ ఏమో ఎవరైనా తాగినా వాళ్ళకి ఏ ప్రాబ్లమ్స్ ఉన్నా సార్ చూస్తున్నారు. మేడం మాటలకైతే నేను అన్నాను, ఇలాంటి లాయర్ అమ్మని నేను ఎందుకు పెట్టుకోలేదు ఫస్ట్, నాకు తెలియదు. మీరు మీ ప్రోగ్రాంలు చూసేదాన్ని కానీ అప్పుడు రానిచ్చేవారు కాదు మేడం. ఇప్పుడు కూడా మా బాబుకి నేను చెప్పలేదు. మిమ్మల్ని చూసినందుకు మేడం నాకు ఒక పార్వతీ పరమేశ్వరుని చూసినట్టు మేడం. నిజంగా మిమ్మల్ని చూడాలని కూడా వచ్చాను నేనైతే. అంత అంత ఇష్టం మేడం. చూస్తే చాలు అన్నారు, నేను మీకు హక్ కూడా ఇస్తున్నాను మేడం. మిమ్మల్ని చూడాలని వచ్చాను మేడం. మీ ఇంట్లో ఒక రోజు పాచి పని చేయాలని కూడా ఉన్నది మేడం నాకు. నిజంగా మేడం, నిజం మీ ఇంట్లో ఎందుకంటే మీరు అందరు సంసారాలు ఎంత బాగా చేస్తున్నారంటే నేను చాలా సంతోషపడుతున్నా. నిన్న ఏదో చూశాను మేడం, పాపం ఒక అతను వచ్చాడు, భార్యను చదివించాడు, అది చేశాడు, ఇది చేశాడు, ఆఖరికి ఆ అమ్మాయి కాపురం చేయలేదు. మీరు చూపి మీ ఇంట్లో ఒక్క రోజన్నా మీ ఎంగిల్ ప్లేట్ కడగాలని. ప్లీజ్ అమ్మా అట్లా అనద్దమ్మా, ప్లీజ్ అమ్మా అట్లా అనొద్దు. నేను మీ పెద్దరికం నేను మీకు దండం పెడుతున్నా, ప్లీజ్ అట్లా అనకు. మీ ప్రేమ అభిమానాలు చాలు. నేను మీ ఇంటికి వస్తాను మేడం, ఒక్క రోజు నాతోటి మీ ఇంట్లో పని చేయించుకోండి చాలు నాకు. ఎందుకంటే దేవుడి సేవ అయితే చేయలేను మేడం. నేను మిమ్మల్ని నేను దేవుడి రూపంలో చూశాను, నేను దేవత రూపంలోని. అంతే. నా పిల్లలు రాని వచ్చినా పర్లేదు, కానీ ఆ మేడం ఒక్కరోజు వెళ్ళి మీ ఇంట్లో నేను పని చేయాలని నాకు ఎంతో కోరిక. దేవుడి సేవ అంటారు, దేవత సేవ నేను చేసుకోవాలి అంతే. నాకు అదే కోరిక ఒకటి ఉంది మేడం, మీ దగ్గరికి రావాలని. నేను ఎప్పటి నుంచో అనుకుంటున్నాను, ఇంతమంది కాపురాలు నిలబెడుతున్నారు, ఇంతమంది షార్ట్లో తొందరగాని. నాకు అది చాలా నచ్చుతుంది మేడం, మీరంటే నాకు అందుకే ఇష్టం నాకు చాలా. మేడం మీరు మరీ ఎమోషన్ చేసేస్తున్నారు, ప్లీజ్. నిజం మేడం, నాకు అయితే మిమ్మల్ని నిజంగా మేడం మీ సేవ మీకు కాలు పడుకుని తాగమన్నా నేను తాగుతాను మేడం, అమృతం అనుకుని తాగుతాను నేను. అట్లా అనకండి. నిజం మేడం, నాకు అంత ఇష్టం మీరంటే, నాకు అంత ఇష్టం. నేను మొదటి నుంచి చూస్తున్నాను. కొంచెం నన్ను కూడా మాట్లాడేవండి. మీ కేసు గురించి నేను మాట్లాడతాను ఒక్కసారి. సల్మా గారి లాగా అభిమానిస్తున్న ప్రతి ఒక్కళ్ళకి కూడా మేము ముగ్గురం పాదాభివందనాలు చేస్తున్నామండి. మా వంతు ప్రయత్నం మేము నిజాయితీగా చేస్తున్నాం, అది మీకు రీచ్ అయ్యింది. ఈ అభిమానం ఏదైతే ఉందో అదే మాకు 10,000 మీ ఆశీర్వాదాలు మాకు జీవితకాలం ఉంటాయని మేము ఎక్స్పెక్ట్ చేస్తున్నాం. మీరు రిలాక్స్ కూర్చోండి అమ్మా ప్లీజ్. ఎవరిని కూడా హాస్పిటల్స్కో, పోలీస్ స్టేషన్లకో, కోర్టులకో వెళ్ళాల్సిన అవసరం రాకూడదని నా ఉద్దేశం. మన ప్రాబ్లమ్స్ మనమే సాల్వ్ చేసుకుంటే, సిచ్యుయేషన్ నుంచి బయటపడడానికి ఉన్న ఆప్షన్స్ వెతుక్కుంటే బాగుంటుంది. ఈ కేసులో ఒక ఎగ్జాంపుల్గా రీసెంట్గా జరిగిన తణుకు ఎస్ఐ గారి సూసైడ్ గురించి మాట్లాడాలనుకున్నా. ఎందుకు అంటే ప్రాబ్లము లేని ఏ ఫీల్డ్ ఉండదు. ఎవరమన్నా ఆ స్టేజ్లో కష్టాలు సుఖాలు అలా వస్తూ వెళ్తూనే ఉంటాయి, అవి లేకుండా లైఫే ఉండదు. అటువంటి స్టేజ్లో ఒక మంచి ఫ్రెండ్, ఒక ఫోన్ కాల్ విన్నాను సార్, ఆయన ఎంత మోటివేట్ చేసి చెప్పాడంటే ఫ్రెండ్ చాలా హ్యాపీ అనిపించింది. అరే అంత మోటివేట్ చేస్తుంటే ఎవరికైనా అలా థాట్ వచ్చినప్పుడు కూడా ఆగిపోవాలి. అతను అన్న మాట, వాళ్ళ ఫ్రెండ్ అన్న మాట అండి, మీ ఆవిడకి తల్లిదండ్రులు కూడా లేరు, నువ్వేదైనా అయితే ఏడవడానికి పుట్టిల్లు లేదా అమ్మాయికి, పిల్లల్ని అమ్మాయిని రోడ్డు మీద పడేయకు, 1కి 100 సార్లు ఆలోచించి ఇక్కడ కాకపోతే ఇంకో చోటకి ట్రాన్స్ఫర్ చేశారు వెళ్ళు అన్న ఎమోషన్లో చెప్పిన విధానానికి నిజంగా అది ఒక సెకండ్ ఆలోచించుంటే కనుక జీవితం ఇప్పుడు ఇంకో 3 సర్వనాశనం అవ్వకుండా ఉండేవాడు. సూసైడ్లు చేసుకునే వాళ్ళు 1కి 10 సార్లు ఆలోచించండి సార్. 2 అక్రమ సంబంధాలు. ఇక్కడ ఈ స్టేజిలో ఈ వయసులో ఎన్నో కష్టాలు పడి ఒక వ్యక్తి వచ్చి కూర్చొని ఎవరి కోసం బాధపడుతుందో తెలుసా? ఆవిడ కొడుకు కోసం. ఒక అమ్మాయి చేసిన అక్రమ సంబంధం అతని జీవితాన్ని, 2 పిల్లల జీవితాన్ని సర్వనాశనం చేసింది. ఇన్ని సంవత్సరాలు కుటుంబాన్ని పోషించుకొని వచ్చిన ఆమె ఇక్కడ కూర్చొని బాధపడాల్సిన పరిస్థితి. దయచేసి మేము ప్రతి ఎపిసోడ్లో రిక్వెస్ట్ చేస్తున్నామండి,
పెళ్ళైన వాళ్ళు పెళ్ళి కాని వాళ్ళు ఎవరైనా కానీ అక్రమ సంబంధాల జోలికి క్షణిక సుఖాల కోసం వెళ్ళి జీవితాలు నాశనం చెయ్యొద్దు. ఈ రోజున 2 పిల్లలు వయసుకు రాబోతున్న పిల్లలు ఎవరి గైడెన్స్ లేకుండా పెరుగుతున్నారు. అది ఎంత విచ్చలవిడితనం అవుతుందంటే నాన్న యొక్క కంట్రోలు, నాన్న యొక్క భయంతో కూడిన ప్రేమ, అమ్మ యొక్క అనురాగం, ఆవిడ యొక్క కేరింగ్ ఉంటే చెడు మార్గాలకు వెళ్ళడానికి చాలా తక్కువ. మేబీ ఇంకా మిగతా పరిస్థితుల వల్ల చెడిపోతున్నారు, వాళ్ళు కంట్రోల్ చేస్తారన్న ఒక భయం అయితే ఉండేది కదా. ఈ కుటుంబంలో అది లేదు. దాని గురించి బాధపడుతున్న ఒక అద్భుతమైన వ్యక్తి నానమ్మ. నానమ్మకి ఏమన్నా హక్కులు ఉన్నాయా లీగల్గా? ఈరోజు నానమ్మ ఏమడుగుతుంది, నా మనవరాళ్ళు నా కోడల్లాగా పెరగొద్దు. ఎందుకంటే ఆ అమ్మాయి వల్ల ఆ అమ్మాయి జీవితం నాశనం అయిపోయింది, 3 మగాళ్ళ జీవితం నాశనం అయింది, 2 ఆడపిల్లల జీవితం నాశనం అయింది. ఎలాగో ఇప్పుడు మాట్లాడుకుందాం. మేడం, మీ అబ్బాయి విషయానికి వస్తే ఇష్టపడి ఒక అమ్మాయిని పెళ్లి చేసుకున్నాడు. మీరు కూడా ఓకే, సంబంధం ఓకే అనుకున్నారు, తర్వాత కాదు అనుకున్నారు, ఏదో ఉన్నంతలో. వన్స్ ఒకసారి మీ అబ్బాయి పెళ్లి చేసేసుకున్నాక మీరు యాక్సెప్ట్ చేశారు, పద్ధతిగా అన్నీ చేయాల్సినవి చేశారు. మీకు ఇక్కడ హ్యాట్స్ ఆఫ్ చెప్పాలని అనుకున్నానంటే, ఒక అత్తగారు ఒక అక్రమ సంబంధం పెట్టుకొని రెడ్ హ్యాండెడ్గా దొరికి పోలీస్ స్టేషన్కి వెళ్ళిన అమ్మాయిని లాస్ట్ మినిట్ దాకా కూడా మా కోడలు నాతో మంచిగానే ఉందండి, మేమంతా బాగానే ఉన్నామండి అనే మాట్లాడారు. అందుకు మిమ్మల్ని అండి, నిజం మాట్లాడడం వల్ల మాకు కొంత తెలుస్తుందండి ఏంటి అనేది. ఎప్పుడైతే కోడలు అక్రమ సంబంధం పెట్టుకుందో ఎన్నెన్నో మాట్లాడవచ్చు, కానీ ఆవిడ అలా మాట్లాడు ఆ పిల్ల క్యారెక్టర్ని ఎక్కడ దించల. తప్పు చేసింది, దొరికింది, పోలీస్ స్టేషన్కి వెళ్ళారు. సో ఇలా దొరికినప్పుడు ఆ అమ్మాయిని యాక్సెప్ట్ చేయాలా వద్దా అనుకుంటే మీ అబ్బాయి యాక్సెప్ట్ చేసి మారుద్దాము, అమ్మాయిని మార్చుకుందాము, తెచ్చుకుందాం అన్నా కూడా వాళ్ళు రెడీగా లేరు, వాళ్ళ అమ్మ రెడీగా లేదు. సో వాళ్ళు ఎందుకు మిమ్మల్ని, మీ కుటుంబాన్ని వద్దు అనుకోవడానికి కారణం ఏంటి? ఒకటి, మీ అబ్బాయి అప్పుడు తాగేవాడమ్మా? అప్పుడప్పుడు తాగేవాడు మేడం. అప్పుడైతే అంటే మీ కుటుంబంలో నాకు ఏం కష్టాలు ఏం కనిపించట్లా, మిమ్మల్ని మీ అబ్బాయిని వద్దు అనడానికి రీజనే కనిపించట్లేదు. అమ్మాయికి నెత్తి మీద శని ఉండి అలా చేసుకుంది కానీ మేడం. ఇక్కడ నాకు వినిపించిన ఇంకొక డైలాగ్ ఏంటంటే, అమ్మాయికి దెయ్యం పట్టిందో లేకపోతే ఏదో నల్ల మందు పెట్టారో ఇంకొకటో ఏదో అని వాళ్ళ అమ్మ ట్రాప్ చేయడానికి చూసింది, విషయాన్ని డైవర్ట్ చేసి 1 monthలో పిల్లల్ని కూడా స్కూల్ నుంచి తీసుకెళ్ళి వెళ్ళిపోయారు. అంటే 1 monthలో పిల్లల్ని వేరే స్కూల్లో వేసేదాకా ప్లాన్ ఉందంటే వాళ్ళు ఆ రోజే విడిపోవడానికి రెడీ అయిపోయినట్లు లెక్క. అమ్మాయి చెప్పిందమ్మా తర్వాత, మా అమ్మగారికి చెప్పాను నేను వేరే అబ్బాయితో లవ్ లో ఉన్నాను అంటే, అప్పుడన్నా నాకు చెప్పుంటే. అదే రెండో విషయం కూడా, అదే అమ్మా రెండో విషయం కూడా, అబ్బాయి రెడ్ హ్యాండెడ్గా దొరికాడు. ఆ అబ్బాయికి తర్వాత తెలిసింది ఈవిడికి ఆల్రెడీ మ్యారేజ్ అయ్యి 2 పిల్లలు ఉన్నారని. ఆ విషయం అబద్ధం చెప్పి ఆ అబ్బాయిని ట్రాప్ చేసింది. ఈ రోజున మేము చూస్తున్న నెంబర్ ఆఫ్ కేసుల్లో బ్యాక్గ్రౌండ్లో అమ్మాయికి పెళ్ళి అయిందా, పెళ్ళి అవ్వలేదా, పిల్లలు ఉన్నారా, పిల్లలు లేరా అనే విషయం చెప్పకుండా ట్రాప్ చేస్తున్న పెద్ద ముఠా నడుస్తుంది. దయచేసి జెంట్స్ జాగ్రత్త పడండి. అమ్మాయిని చూసి అబ్బా బాగుంది ఫిగర్ అనుకొని లైన్ వేస్తే జైలుకి వెళ్లాల్సింది మీరే, జీవితాలు నాశనం చేసుకోవాల్సింది మీరే. సో అబ్బాయి ఏదో తెలివిగా బయటపడ్డాడు, ఈవిడ ఆల్రెడీ వదిలేసింది కాబట్టి అక్కడ వరకు కూడా మనం అమ్మాయిని ఏం మాట్లాడాలి. ఆవిడ లైఫ్ ఆల్రెడీ విడిపోయింది, ఆవిడ వ్యవహారం. లీగల్ విషయాలు మాట్లాడితే కోర్టు దాకా వచ్చినప్పుడు 498 DVC MC ఇలా అక్రమ సంబంధాలు పెట్టుకున్న వాళ్ళు వేస్తే ఖచ్చితంగా ఆ కేసులు ఏవి గెలవు. మనం షాక్ అయిన విషయం ఏంటంటే మెయింటెనెన్స్ కూడా ఇవ్వలేదా పిల్లలకి అని. అమ్మాయికి మెయింటెనెన్స్ రాదు, 498 DVCలు వేసినా నిలబడవు. ఆవిడకి డైవర్స్ చేసింది అదృష్టం కొద్ది. అమ్మ ఇదేమన్నా సెటిల్మెంట్ అయ్యిందా? అస్సలు అవ్వలేదు. సెటిల్మెంట్ చేసుకుని మ్యూచువల్ డైవర్స్ తీసుకొని అడిగాము, ఎందుకు కోర్టు చుట్టూతో తిరుగుతారు మా అమ్మ, డైవర్స్ ఇచ్చేస్తాము, నెలకు ఒక 4,000 5,000 ఇస్తామని అంటే వాళ్ళ లాయర్ గారు అన్నారు, లేదు నేను నెలకి 10,000 20,000 ఇప్పిస్తాను, నువ్వు కాంప్రమైజేషన్ కాకు అని చెప్పాడు అతనికి. ఆ అమ్మాయి అన్నది నేను కాంప్రమైజేషన్ అవుతానని చెప్పింది ఫస్ట్, కానీ వాళ్ళ లాయర్ ఒప్పుకోలేదు. అంటే మీ కేసు నిజంగా ఒక సెన్సేషన్ అమ్మా. 498 DVC మెయింటెనెన్స్ అన్ని మీరు గెలుస్తారు. డైవర్స్ కేసు అమ్మాయి ఎక్స్పార్టీ తీసుకుంది, ఆవిడ వరకు ఆవిడ ఓకే, మీరు ఫ్రీ అయిపోయారు. మెయింటెనెన్స్ పిల్లలకి అనేది ఏదైతే ఉందో ఖచ్చితంగా 5,000 8 కనీసం ఇద్దరికి కలిపి ఒక 6,000 అన్న కోర్టు ఆర్డర్ చేసేవాళ్ళు. అది కూడా ఆర్డర్ చేయలేదంటే మీది 99% పర్ఫెక్ట్ కేసు కింద లెక్క. అలాంటి జడ్జిమెంట్స్ కూడా ఇవ్వట్లే. 2 మేబీ అమ్మాయి వద్దనేసుకొని కొత్త మ్యారేజ్ చేసుకోవడానికి వదిలేసుకొని అన్నా ఉండాలి. కేసులన్నీ విత్డ్రా అయిపోవాలి. ఎందుకంటే ఆవిడ చనిపోయినంత మాత్రం కేసులు ఏమో కంటిన్యూ అవ్వకుండా ఆగవు, అన్నీ క్లోజ్ అయిపోయినాయి. మీరు అంటున్న 4 years 3 yearsలో అన్ని కేసులు గెలవడం జరగదు, డ్రాగాన్ అవుతూనే ఉంటాయి. మేబీ వాళ్ళు విత్డ్రాలు చేసేసుకోవడం వల్ల మీరు గెలిచి ఉండొచ్చు.
ఏదన్నా కానీ ఇక్కడ వరకు కోర్టు దాకా వెళ్ళేవారు 15 రోజులు కేసుకి వెళ్ళడం అమ్మ. క్లైమాక్స్ లో వాళ్ళకి ఎప్పుడైతే డైవర్స్ వచ్చేసి వేరే పెళ్లి చేసుకుందాం అనుకున్నారో అప్పుడు ఆటోమేటిక్ గా అవతల వాళ్ళు ఏం చేస్తారంటే నాకు ఇంకా అవసరం లేదు, కొత్త లైఫ్ చూసుకుంటున్నాను అనేది వాళ్ళు క్లోజ్ చేసుకుంటారు. మీకు ఇక్కడ మెయింటైన్ విజిటేషన్ రైట్స్ లో ఎవ్రీ సెకండ్ సాటర్డే మీ అబ్బాయిని వెళ్ళమని ఉన్న ఆర్డరు స్టిల్ ఇంకా ఉన్నట్టే లెక్క. ఒకవేళ ఆ ఆర్డర్ ఆవిడ కేసు క్లోజ్ చేసుకుంటే ఆర్డర్ కూడా క్లోజ్ అవుతుంది. ఇప్పుడు మనం ఏం చెయ్యాలి? ముందు మీ అబ్బాయి మీకు ఇంపార్టెంట్, మీ మనవరాళ్ళు కాదు. మన బంగారం తిన్నగా లేకుండా మా అబ్బాయి దగ్గరికి పిల్లల్ని పంపించండి అని మనం కోర్టుని అడిగినా కూడా ఒక క్వశ్చన్ మార్క్ అవుతుంది. ఇప్పుడు మీ కోడలు ఏ రకంగా అయితే క్యారెక్టర్ గురించి కోర్టు మొత్తం చెంపలు పగలు కొట్టి ఆ అమ్మాయికి ఏ ఆర్డర్ ఇవ్వకుండా ఇచ్చారో, అబ్బాయి ఆరోగ్యంగా లేకుండా, అబ్బాయి సైకలాజికల్గానో మెంటల్గానో స్టెబిలిటీగా లేకుండా, స్ట్రెంగ్త్తో లేకపోతే, ఆడపిల్లలు మెయిన్గా అక్కడ ఉన్నది ఆడపిల్లలు విజిటేషన్ రైట్స్ ఇవ్వడానికి కూడా కోర్టు 100 సార్లు ఆలోచిస్తారు. ఎందుకు అంటే 13 years 12 years పిల్లలు మేము డాడీ దగ్గరికి వెళ్ళాం. 90% ఇట్లా సపరేట్ అయిపోయిన కేసుల్లో చేసేది ఏంటంటే విజిటేషన్ రైట్స్ ఎప్పుడైనా జెంట్స్కి ఇచ్చారంటే భర్తకి కర్మ ఏంటంటే సొంత తండ్రిని కూడా చూసుకోలేని పరిస్థితి మన ఇండియన్ సిస్టంలో ఉంది. వేరే కంట్రీస్లో అనుకోండి డైవర్సు ఈజీగా వస్తాయి, కాంపెన్సేషన్ ఈజీగా వస్తాయి, పిల్లల విజిటేషన్ రైట్స్ కానీ కస్టడీ కానీ తల్లిదండ్రులకి ఈక్వల్గా ఉంటుంది. మన ఇండియన్ సిస్టంలో తండ్రి అంటే ఒక్కసారి భార్య వెళ్ళిపోయిందంటే వాడు విలన్, ఇక చంపేయడానికే వస్తాడన్న ఒక సిస్టంలో ఉంటారు. విజిటేషన్ రైట్స్ ఇవ్వడానికి కూడా కర్మ అయిపోతుంది. అంటే ఇంకా అట్లాంటి హీనమైన ప్రొసీడింగ్స్లో ఈయనకు ఒక సాటర్డే ఎవ్రీ సాటర్డే సెకండ్ సాటర్డే విజిటేషన్ రైట్స్ వచ్చినప్పుడు తల్లి ఏం చేస్తారంటే పిల్లల్ని సైకలాజికల్గా క్రియేట్ చేస్తారు. ఇక డాడీతో వస్తే మాట్లాడొద్దు, డాడీ విలను, నానమ్మ విలను, వీళ్ళు ఎట్లా వీళ్ళ దగ్గరికి వెళ్ళొద్దు, డాడీ వచ్చినప్పుడు ఎలా బిహేవ్ చేయ. కర్మ ఏంటంటే డాడీ వచ్చినప్పుడు వేయకూడని చోట చెయ్యేసాడని చెప్పి ఇంకోసారి రాకుండా కోర్టు ఆర్డర్ తీసుకుందామని హీనమైన పొజిషన్లో ఉన్న సొసైటీలో మనం ఉంటున్నాం. ప్లీజ్ లేడీస్ని రిక్వెస్ట్ చేసేది పిల్లలకి అట్లా గైడెన్స్ ఇవ్వకండి. మీకు మీ భర్తకి ఉన్న తగాదా తండ్రికి పిల్లలకి ఉన్నది కాదు. పిల్లలకి తండ్రితో కూడా టైం స్పెండ్ చేసే అవసరం, అవకాశం, వాళ్ళ హక్కు. దీన్ని స్పాయిల్ చేసింది వీళ్ళ అమ్మ, వీళ్ళ అమ్మమ్మ, పిల్లల యొక్క అమ్మ, పిల్లల యొక్క అమ్మమ్మ. సో ఈ ప్రాసెస్ వచ్చినప్పుడు అండి, ఇప్పుడు కనుక మనం విజిటేషన్ రైట్స్కి పిటిషన్ ఫైల్ చేస్తే కోర్టులో ఖచ్చితంగా పిల్లల విజిటేషన్ రైట్స్ తండ్రికి వస్తాయి. ఎవ్రీ సాటర్డే సండే పిల్లల్ని తండ్రి దగ్గరికి వెళ్ళమని కూడా డైరెక్షన్ ఇస్తారు. విజిటేషన్ రైట్సే కాదు, పూర్తి కస్టడీ ఇస్తారు. నా పిల్లలు నాకు కస్టడీ ఇవ్వండి. ఎందుకంటే ఉంటే అమ్మ దగ్గర ఉండాలి ఫస్ట్ స్టెప్, లేకపోతే నాన్న దగ్గర ఉండాలి, నాన్న లేకపోతే అమ్మమ్మ దగ్గర వాళ్ళు ఉండాలి, అమ్మమ్మ వాళ్ళు లేకపోతే నానమ్మ వాళ్ళ దగ్గర ఉండాలి, వీడు లేకపోతే పిన్ని బాబాయ్, లేదా ఇటు మేనత్త మేనమామ, ఇట్లా వస్తారు సర్కిల్. సో ఇక్కడ నాన్న ఉన్నాడు, నాన్న కస్టడీ పిటిషన్ ఫైల్ చేసుకుంటే ఖచ్చితంగా పిల్లల కస్టడీ పూర్తిగా ఆయన దగ్గరికే వస్తుంది. నాన్న ఎక్కడున్నాడు కరెక్ట్గా, మనం ఇప్పుడు ఏం చేద్దాం? మీరు ఏమంటున్నారంటే అక్కడ పిల్లలు బాగుంటే చాలండి, క్యారెక్టర్తో బతకాలి అని నేను అనుకుంటున్నాను అన్న. అమ్మ ఒకవేళ మీరు ఈ షో చూస్తే మా రిక్వెస్ట్ అండి, మీ పిల్లల జీవితం ఎలాగో నాశనం చేశారు. ఒక భర్త, ఒక బాయ్ ఫ్రెండ్, ఇంకో భర్త, ఏడుపు అనేది ఒకటి ఉంటుంది చూసారా? ఈ రోజున ఇద్దరు పిల్లలకి తల్లి లేకుండా అయిపోయింది, మీకు కూతురు లేకుండా అయిపోతుంది. సో ఆ ఇద్దరు పిల్లలనన్నా ఈరోజు ఎవ్వరి మాట వినరు. ఈవిడ్ని వీళ్ళ అంటే మీ అల్లుడిని, ఫస్ట్ అల్లుడిని కలుపుకుంటే పిల్లల క్యారెక్టర్తో పెరుగుతారు, మంచిగా పెరుగుతారు. మీకు ఆరోగ్యం బాగుపోయినా వీళ్ళు ఉంటారు, వీళ్ళకి ఆరోగ్యం బాగుపోయినా వాళ్ళకుంటారు. వీళ్ళ వారసులు వాళ్ళే. కాబట్టి కొంచెం మీ పిల్లల్ని వీళ్ళ దగ్గర కూడా పంపించడానికి చూడండి. లేదా లీగల్గా పూర్తి కస్టడీ మీ అల్లుడికి వెళ్ళిపోద్ది పిటిషన్ ఫైల్ చేస్తే. మేడం మీకు పూర్తి రైట్స్ ఉన్నాయండి, నేనే వెయ్యాలని లేదు, ఏ లాయర్ వేసినా మీరు 100% గెలుస్తారు. ఏది మీ అబ్బాయి కస్టడీ పిటిషన్ ఫైల్ చేసుకొని కస్టడీ పిటిషన్ తేలేలోపు విజిటేషన్ రైట్స్కి పిల్లలతో కొంచెం టైం స్పెండ్ చేయమనండి. అలా స్పెండ్ చేయాలంటే ట్రీట్మెంట్ చాలా అవసరం. ఆయన తాగుడు కంట్రోల్ చేసుకోవాలి. ఇక్కడ ఏదైతే ఇన్సెక్యూరిటీ ఉందో, భార్య పోయింది, పిల్లలు పోయారు, జీవితం పోయింది, ఆవిడ హ్యాపీగా ఇంకో పెళ్లి చేసుకుంది, మీ అబ్బాయి చేసుకోవడానికి ఏమమ్మా? నేను అదే అన్నాను, ఈజీగా పెళ్లి చేసుకుంటే 50 to 60% టెన్షన్స్ క్లియర్ అవుతాయి. మిగతాదా పిల్లల కోసం ఏం చేయాలి? వాళ్ళు మేము రాము మొర్రు అంటే బలవంతంగా ఈడ్చుకెళ్ళి మనం ఇంట్లో కూర్చోబెట్టుకోలేం కదా, ఇంకా విలన్స్ లాగా తయారవుతారు. ఎక్కడ పెరిగినా ఓకే, మీ కోరిక ఏదైతే ఉందో 100% మీరు ఇలా కేసు వేస్తే అలా గెలిచే కేసు ఏదన్నా ఉంటే కస్టడీ కేసు అలా వేసి అబ్బాయి గెలవాలంటే కొంచెం ఆరోగ్యంగా ఉండాలి, వాళ్ళ కోసం టైం స్పెండ్ చేయాలి. ఇంకొకటి మా వ్యూవర్స్కి చెప్పేది,
సీనియర్ సిటిజన్స్ 90% చేసే పని ఏంటంటే పిల్లలు బాగా చూస్తారని చెప్పి ఉన్న పావలా 10 పైసలు ఆస్తి అంతా కూడా జీవితకాలం సంపాదించింది వాళ్ళ పేరు మీద గిఫ్ట్ డీడ్లో రిజిస్ట్రేషన్లో చేస్తారు. చెయ్యొద్దు, ఓన్లీ వీలునామాలు రాయండి, మీ తదనంతరం వాళ్ళు తన్నుకోకుండా. ఈవిడ చేసిన పని ఏంటంటే ఆస్తి మొత్తం తీసుకెళ్ళి ఒక ఇంట్లో పెట్టింది, అది రెండో అబ్బాయి పేరు మీద ఉంది. రేపు ఏదన్నా తేడా వస్తే వాడు ఈఎంఐ అది కట్టుకుంటా ఉంటాడు కడుతున్నాడమ్మా, బాగానే ఉంది. రేపు ఏదన్నా తేడా వస్తే ఈ ఆస్తి మీద మీ పెద్ద అబ్బాయి వస్తాడు, ఆ ఇద్దరు పిల్లలు వస్తారు. నాకు ఒక 5 lakhs డిపాజిట్ చేశాడు, డిపాజిట్ చేశారా? చేసి పెట్టాడు. అమ్మ మీకు అట్లీస్ట్ మీరు చేయాల్సిన పని ఇప్పుడు ఇంటికి వెళ్ళిన తర్వాత ఒక వీలునామా రాయించుకోండి మీ అబ్బాయి చేత. ఆయన తదనంతరం ఆ ఇల్లు ఏదైతే ఉందో జీవితకాలం మీరున్నంత కాలం మీరు వాడుకోవాల్సిందే, ఇంకెవరికి దీని మీద హక్కు లేదు. ఇది నా పర్సనల్ రిక్వెస్ట్. ఎందుకంటే మీరు రోడ్డు మీదకి వెళ్ళకూడదు. డబ్బు ముందు ఆస్తి ముందు ఏ రిలేషన్ పనికి రావట్లే ఈ రోజున. మీరంటే రిలేషన్ కోసం తాపత్రయపడుతున్నారు పూర్వకాలం మనిషి కాబట్టి. ఇప్పుడు ఆ సీన్ లే, అర్థమవుతుందా? సార్ దగ్గరికి ట్రీట్మెంట్ తీసుకెళ్ళండి, ఒక అడ్వకేట్ని కలిసి మీ అబ్బాయి కొంచెం క్యూర్ అయినాక ఓకే అమ్మ వస్తే వచ్చారు పిల్లలు, లేదా కాస్త అక్కడ బాగుంటే నేను వెళ్ళి చూసుకుంటాను అనే ఒక ధైర్యమైన మాట చెప్తాడు చూసారా. ఆ రోజు కస్టడీ పిటిషన్ వేసుకోండి. లీగల్గా ఏదైనా హెల్ప్ కావాల్సి వస్తే మా నెంబర్ తీసుకోండి, మాట్లాడండి, నేను చెప్తాను. 3 మీ అబ్బాయి చేత ఒక వీలునామా రాయించుకోండి. ఇది నా కోరిక. రాయించుకుంటాను. ఓకేనా? మీరు సేఫ్గా ఉండడం నాకు చాలా అవసరం అనేది. రాయించుకుంటాను. సరేనా? థ్యాంక్ యూ అమ్మా, థ్యాంక్ యూ వెరీ మచ్. చాలా థ్యాంక్స్ మేడం. చాలా మీరు ఇక్కడ వరకు దేని గురించి అయితే వచ్చారో దానికి సంబంధించిన నాకు సమాధానం మేడం మీకు అయితే దొరికింది చెప్తారనే అనుకుంటున్నాను. నేను వచ్చాను మేడం. నాకు అసలు బుర్ర పని చేయట్లేదు. రిలాక్స్, ముందు వీలునామా రాయించుకున్న తర్వాత డ్యూటీ మాట్లాడుకుందాం. చేసినంత చేస్తాను. ఇంటికి పోగానే నాకు ఇదే గుర్తొస్తుంది. టీవీ ఆన్ చేసుకుని మీ ప్రోగ్రామే చూస్తాను నేను రోజును. ఇక్కడికి వచ్చినందుకు మీకు కావాల్సిన సమాధానం దొరికింది దొరికింది మేడం. పిల్లల గురించి చెప్పినట్టు చేయండి. ఎలా పెరుగుతారో అని నాకు ఒక ఏం టెన్షన్ పర్లేదు, బాగానే మేడం. పెరుగుతారండి. ఎలా మేడం పెరుగుతారో సార్ చెప్పినట్టుగా చేయండి. ఫస్ట్ ట్రీట్మెంట్ కి తీసుకెళ్ళండి, దాని తర్వాత మీ మనవరాలను తెచ్చుకోండి, హ్యాపీగా ఉండండి. ఓకేనమ్మా? సరే థ్యాంక్ యూ మీ ఆరోగ్యం కూడా జాగ్రత్తగా చూసుకోండి. మేడం. మీరైతే నన్ను ఇంటికి పిలవాలి. అట్లా అలాగే నేను మీ ఇంటికి ఆడ వచ్చి ఒక్కరోజు నేను మీకు పని చేయాలి. నేను అట్లాగే అమ్మా, అట్లాగే. నా కోరిక అది. పని ఎందుకు, ఇద్దరం కలిసి భోజనం చేద్దాం కానివ్వండి, నేనే మీకు వంట చేసి పెడతాను. పోనీ. ఒక్కరోజు రావాలి మేడం, మీ ఇంటికి రావాలి. నేను నా కోరిక తీరిపోతుంది మేడం. సరే థ్యాంక్ యూ అమ్మా. వస్తాను మేడం. నమస్తే. నార్మల్ గా ఇంట్లో ఏదైనా గొడవలు వస్తే పెద్దవాళ్ళతో మాట్లాడండి, పెద్దలతో మాట్లాడండి అంటారు. అలాంటి పెద్దలకే పెద్దల్లా తయారయ్యారు మీ ఇద్దరు. సో సల్మా గారు ఏం చేయాలనేటటువంటి తోచిన పరిస్థితులు ఇక్కడికి వచ్చి మీ దగ్గర నుంచి సలహాలు తీసుకొని ఆనందంగా వెళ్ళారు. ఆనందంగా పంపించినందుకు డాక్టర్ గారు, అడ్వకేట్ మేడం, థ్యాంక్ యూ. హిట్ టీవీ యాప్ ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK లో 1 year masters, UK లో 1 year masters, 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.